అందరికీ ప్రైజ్లాడండి. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన యేసుక్రీస్తు నామమునకు వందనాలు. మీ అందరికీ కూడా వందనాలండి. ఈరోజు దేవుడు మనకిచ్చే వాక్యమును ధ్యానిస్తూ ఆయన కృప పొందుకొని ముందుకు కొనసాగుదాం. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని దేవుడు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 25, 26 వచనాల ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. చదవబడినటువంటి వాక్యమును మరలా తెలుసుకుని ముందుకెళ్దాం. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడండి. అంటే మొదటి వచనములో 25వ వచనములో ఎవరి గురించి? దుర్మార్గులను గురించి. అంటే దేవునికి విరోధముగా, దేవునికి దూరముగా ఉన్న వారికి ఏమవుతుంది అని అన్నది జరిగినప్పుడు మీరు భయపడొద్దు అని దేవుడు హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి వాక్యమై ఉంది. ఆ వాక్యమే ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని అంటున్నాడు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, ఆకస్మికముగా కదా, భయం ఎప్పుడు అట్లే కలుగుతుంది కదండి. ఎక్కడో ఏదో యుద్ధాలు జరుగుతుంది, ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇంకొకటి ఏదో వ్యాధి వచ్చింది, ఇంకొక ఏదో వైరస్ వచ్చింది, ఇంకొక దగ్గర కరువు వచ్చింది, ఇంకొక దగ్గర తీవ్రమైనటువంటి భూకంపం వచ్చింది. ఇటువంటివన్నీ మనము ఇంకా ఇది మనుషులకే కాక, వాతావరణానికే కాక, ప్రకృతికే కాక, మనుషుల పట్ల కూడా జరిగే వాటిని బట్టి మనం ఏమైపోతున్నాం? భయపడిపోతున్నాం. అందుకే ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము కలుగునప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని అంటున్నాడు. ఆకస్మికముగా భయం వచ్చినా నువ్వు భయపడొద్దు, దుర్మార్గులకు నాశనం కలుగుతుందని తెలిసినా నీవు భయపడవద్దు. ఎందుకంటే యెహోవా నీకు ఆధారం అగును అని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాళ్ళు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఎక్కడో ఏదో జరుగుతుంది, ఇంకెక్కడో ఏదో జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరగలేదా అని అన్నది ఎప్పుడైనా ఆలోచించారా నీ జీవితంలో? అంటే ఇప్పుడున్న నీ పరిస్థితులలో ఎక్కడో ఏదో జరుగుతుంది అని అన్నది నీ చెవిన పడుతున్న ఈ సమయంలో నీవు చేయాల్సిన పని, అక్కడ దేవుడు తన శాంతి సమాధానమును సమృద్ధిగా నడిపించి ఆయన కృపలో అందరినీ ఆశీర్వదించి నీ ద్వారా అక్కడ ఆ సమస్యను సద్దుమణగజేసి నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను ఇక్కడ సురక్షితమైన స్థలంలో నిలిపి నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కడ ఏదో జరుగుతుందని నీ చెవులో పడిన విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బలహీన పడవద్దు. ఎందుకంటే నేను నీకు ఆధారంగా ఉన్నాను కదా. నువ్వు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఆధారంగా ఉంటే ఆయన ఏం చేయగలడు? నీ కాళ్ళు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడని ఈరోజు నువ్వు, నేను, మనము విశ్వసించగలుగుతున్నామా? కృంగిపోని అవసరం లేదు కదా ఏ విషయానికైనా. ఎందుకంటే మన ఆధారం ఏముందండి? మన బేస్ ఏదై ఉందండి? ఈరోజు మనం భూమి మీద ఉన్నాము అని అంటే మన ఆధారం ఎవరు? భూమి. మనం ఎవరి మీద ఆధారపడి ఉన్నాం? పరలోక తండ్రి మీద ఆధారపడి, భూమిని కలుగు చేసిన ఆ పరలోక తండ్రి మీద మనం ఆధారపడి ఉన్నాం. అదేవిధంగా పరలోక తండ్రి యెహోవా మనకు ఆధారమగును కనుక మనం ఎలా చేయాలి? ఎలా ఉండాలి? నీ కాలు, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. నీ కాలు చిక్కబడకుండా అంటే నీ జీవితం తలకిందులవ్వకుండా, నీ సమస్యలలో నువ్వు కూరుకొని పోకుండా, అక్కడ ఎక్కడో ఏదో జరుగుతుందన్న వార్త నువ్వు విన్నప్పుడు, ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు అని చెప్పిన దేవుని మాట నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు భయపడొద్దు ప్రభా? అక్కడి నుంచి అన్నీ వస్తాయి, అన్నీ చేస్తే అన్నిటికీ ఆధారం అదే అయి ఉంది కదా. రేపటి మా పరిస్థితి, రేపటిని గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? రేపటి దినమని అదే చింత కలిగి ఉంటుందని దేవుడు మత్తయి సువార్తలో చెప్పాడు కదా మనకు. కాబట్టి అన్నిటినీ సమకూర్చి నడిపించే దేవుని దగ్గర నువ్వు ఉన్నప్పుడు, ఆయనే నీకు ఆధారమైనప్పుడు, ఆయన నీ కాలు చిక్కబడకుండున్నట్లు నిన్ను కాపాడడానికి ఆ దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేనిని ఎంచుకొని నువ్వు కృంగిపోతున్నావు? దేన్ని చూసి నువ్వు బలహీన పడిపోతున్నావు? దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావు? దేవుడు అందుకే నీకు ఆధారమై ఉన్నాడని తెలియజేస్తూ నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ధైర్యంగా ఉందాం. నిన్ను, నన్ను సురక్షితముగా ఆయన అరచేతులలో చిక్కుకొనిన
పరలోక తండ్రి ముందు మనం ఉన్నాం. అందుకే నీ తల్లి అయినా నిన్ను మరచును, నీ తండ్రి అయినా నిన్ను విడుచును, కానీ నేను నిన్ను ఎన్నడూ విడువను అని దేవుడు మాట్లాడుతున్నాడు, మరువను అని దేవుడు సెలవిస్తున్నాడు. చూడుము, నిన్ను నా అరచేతులలో చెక్కి ఉన్నాను. నువ్వు ఆయన అరచేతుల్లో ఉంటే, ఆయన నీకు ఆధారమై ఉంటే, నీ కాలు చిక్కబడినప్పుడు, అంటే నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, నీ జీవితంలో అనేకమైన వేదన, శోధనలు కలిగినప్పుడు నీ దేవుడు నిన్ను కాపాడే దేవుడై ఉండి నీకు తోడై ఉన్నాడు. ఈరోజు ఆయన మాట అందుకొని ధైర్యంగా ముందుకెడదాం. భయపడాల్సిన అవసరం లేదు ఏ స్థితికి కూడా. కానీ మనం చేయాల్సిన పరిస్థితి, ఎక్కడో ఏదో జరుగుతుందని విన్నప్పుడు ఉన్న పాటను మోకరించి ఆ యొక్క పరిస్థితిని బట్టి ప్రార్థన చేయాలి. అది ప్రతి ఒక్క దేవుని బిడ్డ బాధ్యత ఉంది కదా. ప్రతి ఒక్కరి గురించి మొరపెట్టాలి, ప్రతి సమస్య గురించి దేవుని పాద సన్నిధిలో మొరపెట్టాలి. అటువంటి ఆత్మ కలిగి నువ్వు ఉన్నప్పుడు, ఆ దేవుడే నీకు ఆధారమై ఉన్నప్పుడు, నీ ప్రతి సమస్యకు నీ కాలు చిక్కబడకుండా, నువ్వు తొట్టిల్లకుండా, నువ్వు కృంగిపోకుండా, నువ్వు బలహీన పడకుండా దేవుడే నిన్ను కాపాడి నిలబెడతానని వాగ్దానం ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు కదండి ఆయన వాక్యం ద్వారా. భయపడాల్సిన అవసరం లేదు. ప్రియ సహోదరి సహోదరుడు, ఆశీర్వాదములో ముందుకు వెళ్ళగలిగిన స్థితిని దేవుడు మనకి ఇచ్చినప్పుడు దానికి ఎలా ఉండాలి అని అన్నది నువ్వు కృంగిపోని అవసరం లేదు. ఏమంటున్నాడు ఆయన, దేవుడు ఏమంటున్నాడు ఆయన, ఆకస్మికముగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు ఏమైపోయింది, నాశనము వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడకుండా నువ్వు పరిస్థితులను బట్టి కాక దేవుని బట్టి నువ్వు స్తుతించి ప్రార్థించి గణపరచు. అప్పుడు దేవుడు నీ కాలు చిక్కబడకుండా నీకు దేవుడు ఆధారమై ఉన్న నీ దేవుడు నిన్ను కాపాడుతాడని ఈరోజు వాగ్దానం ఇచ్చి నడిపిస్తున్నారు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతలు. ఇచ్చిన మంచి వాక్యమును బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తోత్రములు తండ్రి. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులు తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి పాడైపోతున్నారని సెలవిచ్చినప్పుడు నీవు భయపడవద్దు. దుర్మార్గులను ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు భయపడక, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండానట్లు నిన్ను కాపాడును అని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారం ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళ్ళే కృప మాకు దయచేయండి తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుండగా మీ కృప అపారముగా మా మీద కుమ్మరించి జ్ఞాపకం చేసుకున్న దైవమా, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, దైవజనులను, సువార్థికులను, అయ్యా ఇదిగో ప్రభా సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి సంఘాలను, పరిచర్యలను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. నీకే వందనాలు, కృతజ్ఞతలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి హస్తాలకు మీ హస్తమును తోడుగా ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ పునరుత్థాన విజయముతో ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాము నా తండ్రి. మీకే కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ప్రభా, వివాహము కాని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. అయ్యా ఎందుకయ్యా ఆలస్యం జరుగుతుందని తల్లడిల్లిపోతున్న వారి జీవితాలలో ఒక నూతనమైన కాంతిని నడిపించమని అయ్యా, నూతనమైన వెలుగుతో నింపమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న కుటుంబాలకు సమృద్ధిని దయచేయండి అయ్యా. అప్పుల భారముతో ఉన్న కుటుంబాలకు ప్రభా అయ్యా విడుదల దయచేయండి అయ్యా. సమాధానము లేని కుటుంబాలకు నీ పరలోక సమాధానమును దయచేయండి నా యేసయ్య. తండ్రి, మీకే వందనాలు. మోయబడిన ప్రతి గర్భము యేసు నామమున తెరవబడును గాక. నా దేవా, నీకే వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఇచ్చిన వాక్యమును బట్టి మరొకసారి మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా మేమందరము కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడికి స్తోత్రములు, వందనాలు. చక్కటి వాక్యముతో ఈరోజు మనల్ని దర్శించి మాట్లాడిన గొప్ప దేవుడికే కృతజ్ఞతలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ఈరోజు ఎవరైతే నూతనముగా విని దేవుని చేత నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటున్నారో, కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేకులకు కూడా ఆశీర్వాదకరముగా నా జీవితంలో ఉన్న ఈ వాక్యాన్ని వారికి కూడా ఇచ్చి వారి పట్ల కూడా దేవుడు కార్యం చేయలాగున ఆశ కలిగి ఉన్నాను అనుకున్న వాళ్ళు ఈ వాక్యాన్ని అనేకులకు కూడా షేర్ చేయమని ప్రార్థిస్తూ కోరుకుంటూ మీ అందరికీ కూడా వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. నూతన సృష్టిగా చేసి